చూద్దాం. విజయవాడలో శాతవాహన కాలేజ్ నేలమట్టమైంది. కాలేజీలోని నిర్మాణాలన్నింటినీ బోయపాటి వర్గీయులు కూల్చేశారు. శాతవాహన కాలేజీ తమకే చెందుతుంది అంటూ నిర్మాణాలు కూల్చివేసి బోయపాటి వర్గం కాలేజీని స్వాధీనం చేసుకుంది. ఇటీవల శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ను కిడ్నాప్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో కిడ్నాపర్లు శ్రీనివాస్ ను వదిలేశారు. కాలేజీ ఎవరికి వారే తమదేనంటూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్ పెండింగ్ లో ఉన్న కాలేజీ స్థలం తమదే అంటూ నిర్మాణాలను బోయపాటి వర్గం కూల్చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. దశాబ్దాల చరిత్ర కలిగిన విజయవాడ శాతవాహన కాలేజీ కూలగొట్టిన వ్యవహారం స్థానికంగా సంచలనం కలిగించింది. ఆస్తుల వివాదం నేపథ్యంలో అర్ధరాత్రి 2 ప్రొక్లైన్తో మొత్తం కాలేజీ మొత్తం కూడా కూలగొట్టడంతో ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు అగామి గోచరంగా మారింది. పోలీసులకు రాజకీయ నాయకులు అన్నతని మొత్తం వ్యవహారం నచ్చిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుని వారి సర్టిఫికేట్ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా మొత్తం నడిపారని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఇతర సంఘాలు కూడా వచ్చి ఆందోళన చేస్తా ఉన్నాయి. మనతో విద్యార్థి సంఘాలు ఉన్నారు. చెప్పండి, ఎలా చూస్తారు? శాతవాహన కాలేజీ అంటే విజయవాడలోనే ఎంతో పేరు, అటువంటి అర్ధరాత్రి కూలగొట్టడాన్ని ఏ విధంగా చూస్తారు? శాతవాహన కళాశాల పెద్ద చరిత్ర కలిగినటువంటి కళాశాల, ఎంతోమంది మేధావులు తయారు చేసినటువంటి కళాశాల. ఈ కళాశాలని తెల్లారుజామున 8 గంటలకి కూలగొట్టడం అనేటువంటిది అత్యంత అన్యాయమైనటువంటిది. కోర్టు ఆర్డర్ ఉన్నటువంటి పేరుతో ఈరోజు దాన్ని కూలగొట్టడం దుర్మార్గమైనది. నిజంగా కోర్టు ఆర్డర్ ఉంటే కనుక ముందస్తుగా పోలీసులు తెలియజేయాలి, ఇక్కడ యాజమాన్యానికి తెలియజేయాలి, ఇక్కడ స్టాఫ్ తెలియజేయాలి, ట్రస్ట్ సభ్యులకు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరూ తెలియజేయకుండా తెల్లవారుజామున కూల్చడం అనేటువంటిది, దీనిలోనే అనేక అనుమానాలు కూడా మనకు తావిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయాన్నే కూల్చడం, ఇదేం అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకు 2 గంటలకు కూల్చింది కాదు. తెల్లవారుజామున 8 గంటలకు కూల్చింది. 8 గంటలకు కూలిస్తే విజయవాడ నగర నడిబొడ్డులో ఉంటుంది శాతవాహన కళాశాల. పోలీసులు ఏం చేస్తా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. పోలీసుల దగ్గర పెద్ద టెక్నాలజీ డ్రోన్లు అనేక ఉపయోగాలు వాడుతూ ఉన్నటువంటి క్రమంలో ఈ విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి శాతవాహన కళాశాల పెద్ద గ్రౌండ్స్లో ఉన్నటువంటి భవనాలు కూల్చివేస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? ఇలా అనేక అనుమానాలు ఇవన్నీ తావిస్తూ ఉన్నాయి. అందుకనే ఏదైతే శాతవాహన కళాశాల బిల్డింగ్లు కూల్చారో వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూల్చే సందర్భంలో కూడా పుస్తకాలు, విద్యార్థులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కనీసం ముందస్తు కూడా ప్రకటన చేయకుండా వాళ్ళ విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు, దానికి సంబంధించినటువంటి బీరి వాళ్ళు, దానికి సంబంధించినటువంటి కంప్యూటర్లు కూడా మొత్తం కూల్చారు. ఇప్పుడు ఏంది విద్యార్థుల భవిష్యత్తు, సర్టిఫికెట్లు అనేటువంటిది పెద్ద విద్యార్థుల భవిష్యత్తు. ఈరోజు యూనివర్సిటీకి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విద్యార్థులు నాకు రేపు సర్టిఫికెట్లు కావాలంటే విద్యార్థులు ఈ కళాశాలకు వస్తారు, ఎవరి దగ్గర ఉంటాయి సర్టిఫికెట్స్? కాబట్టి ఇట్లాంటి విద్యార్థులకు నష్టం చేసేటువంటి వ్యవహారం ఉంది. కాబట్టి వెంటనే ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే, ఎవరైతే కూల్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దీన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కళాశాలకు నడపాలని ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి, అంటే ఇప్పుడు మొత్తం చూస్తూ ఉన్నారు, ఈ మొత్తం వ్యవహారం సంబంధించి ఇప్పుడు విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేయాలని డిమాండ్? ఇక్కడ ఉన్నటువంటి భూములు ఏదైతే 5 ఎకరాల 15 సెంట్లు 150 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తి ఉందో, ఇది ఒక ట్రస్ట్తో నడుస్తున్నది. దీన్ని యథావిధిగా ఇప్పుడు అదే సొసైటీగా కొనసాగించి విద్యార్థులకి విద్యా అభ్యక్షత కొనసాగించాలని ఏఐసీఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. లేదు, ఈ ట్రస్ట్లో అనేక మంది అవినీతి అక్రమాలకు పాల్పడడానికి ప్రభుత్వాలు మారుతున్న రాజకీయ నాయకుల ప్రభావం ఈ యొక్క ట్రస్ట్ పైన ఉంది. కాబట్టి అలాంటివి ఏది ఎవరికి సంబంధం లేకుండా ప్రభుత్వమే స్వయంగా చోటు చేసుకొని ఈ స్థలాన్ని మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొనసాగింది భవనాలు నిర్మించి విద్యార్థులకి విద్యను అందించే విధంగా ప్రభుత్వం ఘటన చోటు చేసుకోవాలని చెప్పి మేము ఏఐసీఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా
ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇప్పుడు ప్రభుత్వ రంగంలో కొనసాగింది అనుకోండి, కేవలం పరీక్ష ఫీజు మాత్రమే కట్టే ఇక్కడ చదువుకోవాల్సి వస్తుంది. ఎటువంటి విద్యార్థులపైన కూడా ఎటువంటి భారం బరువు కూడా పట్టకుండా ప్రతి ఒక్కరు కూడా విద్య అందుబడుతుంది. కాబట్టి ఆ విధంగా అందే విధంగా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఇలాంటి వారి అక్రమాలకు చోటు పడుతున్నటువంటి వారి దగ్గర నుంచి ఈ స్థలాన్ని కళాశాలను కాపాడాల్సిన బాధ్యత వెంటనే చోటు చేసుకోవాలని చెప్పి కూడా ఏఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ మొత్తం కాలేజీకి సంబంధించి ఒక్కసారిగా ప్రొక్లైన్లతో కూల్చివేయడంతో ఈరోజు పుస్తకాలు కావచ్చు, లోపల ఉన్న సర్టిఫికేట్లు కావచ్చు, మొత్తం విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలో పడేసే విధంగా వ్యవహరించారు. అవన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు? వీటికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే పడగొట్టారో వారి సమాధానం చెప్పాల్సి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చొరవ చూపి విద్యార్థులకు అన్యాయం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఉమామేశ్వరతో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ శాతవాహన కాలేజీ వద్ద నుంచి.